సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పెరుమాండ్ల రజనీ శ్రీనివాస్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఒక అవకాశం ఇవ్వండి. హుస్నాబాద్ 7వ వార్డు ప్రజలకు నా నమస్కారం. నేను ఇదేవరకు అదే వార్డు నుంచి 6-7 వార్డు ఉన్నప్పుడు నేను 2 సార్లు వార్డు మెంబర్కి ఎన్నికై ప్రజలకు నేను వెళ్ళవెళ్ళ అందుబాటులో ఇంటింటికి వాటర్ లేని సమయంలో ఇంటింటికి పోయి మా డాడీ ఇద్దరం కలిసి మా డాడీ అనగా మళ్ళీ మీ ఇద్దరం కలిసి పోయి వాటర్ ఇంటింటికి వాళ్ళ ఇంట్లో ఎవరు లేకుండా పోయి వాళ్ళకు నీళ్ళు ఇంట్లో మన డ్రమ్ములు కానీ దేనిలో కానీ నీళ్ళు పోసినాం. వాటర్ మన పోల్స్ లేని కాడ పోల్స్ వేసి సొంత పేరుతో బల్బులు పెట్టి వాడకు పోల్ వేసిన ఉన్నది. అట్లే ఎక్కడ కానీ ఏ పర్మిషన్ తీసుకున్నా స్వచ్ఛందంగా పోయి పర్మిషన్ తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టాం. కానీ డబ్బులు కానీ ఎలాంటి ఆపేక్ష లేకుండా స్వచ్ఛందంగా సేవ చేయాలని మేము దీనిలోకి వచ్చినాం. నేను ఇది 5వసారి. నేను వ్యక్తిగతంగా శ్రీనివాస్ గౌడ్ నేను 3 సార్లు పోటీ చేసిన. నా భార్య 5 పోటీ చేసి 25 ఓట్లతో ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళీ మాకు 7వ వార్డు అభివృద్ధి చేయడానికి మాకు దేవుడు అవకాశం ఇచ్చిన అనుకుంటున్నాం. మీకు ఎల్లవేళ అందుబాటులో ఉండి కంపల్సరీ మీకు ఏ రాత్రి కానీ పగలు కానీ అందుబాటులో ఉంటా అని మా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తాను. నేను ఈ రాజకీయంలో రావడం కారణం మా డాడీ 1983లో టీడీపీ ప్రభుత్వం పార్టీ స్థాపించినప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఫస్ట్ వ్యక్తి మా డాడీ. ఈ హుస్నాబాద్లో ఏదైనా ఎవరికి ఏమైనా కూడా టీడీపీ అయినప్పుడు జన్మభూమి కార్యక్రమాలు కానీ ఇళ్ళ మన నిర్మాణాలకై మన స్కూల్లో స్టాఫ్ లేకపోతే ఒక 6 రోజులు అమార నిరీక్ష పెట్టిన ఘనత మా డాడీది. దానివల్ల కొత్త స్టాఫ్ స్కూల్కు అప్పుడు 84లో స్టాఫ్ స్కూల్లో పిల్లలు ఎవరికి సార్లు అందుబాటు లేకపోతే మా డాడీ తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకంగా నిరాదీక్ష చేసి కొత్త స్టాఫ్ని తీసుకొచ్చి ఇవాళ నాతో చదువుకున్న వాళ్ళు కానీ నా కింది తరం కానీ అందరూ ఇలా బాగుపడ్డారంటే దానికి కారణం మా డాడీ స్కూల్ అభివృద్ధి చేసుకుంటూ కాలేజీల కాంపౌండ్ ఇప్పటికీ మేము చిన్నప్పుడు కట్టిన కాంపౌండ్ కూడా మీరు పోయి చూడండి. ఇప్పుడు గుర్తున్నా కూడా అది ఖరాబ్ కాదు. అంటే అంత నాణ్యతగా అంత ఫ్రాడ్ లేకుండా పబ్లిక్కు స్వచ్ఛందంగా సేవ చేయాలని మా డాడీ చూసుకొని నేను కూడా రాజకీయాలకు వచ్చిన. నాతో పాటు నా భార్య కూడా సేవ చేస్తానని మీరు అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. నేను 7వ వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పెరుమాండ్ల శ్రీనివాస్ గౌడ్ భార్యను రజని బీఆర్ఎస్ పార్టీ పరంగా నేను కారు గుర్తుకు మన ఓటు వేయగలరని బాగా మెజారిటీతో నన్ను గెలిపేయగలరని నా యొక్క విన్నపం. నన్ను వార్డుకు గెలిపిస్తే ఎల్లవేళ నేను మీతోని ఉంటానని మాట ఇస్తున్నాను. మా ఆయన కూడా వస్తాడు. మీరు ఎప్పుడు ఎల్లకాలం ఎప్పుడు పిలిచినా ఎప్పుడు మీకు ఏ ఆపద వచ్చినా మేము ఉంటామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు మెజార్టీతో మమ్మల్ని గెలిపేయగలరని మా యొక్క విన్నపం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.